KN లైవ్ కు స్వాగతం. నా పేరు దివ్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న వ్యవసాయ పనిముట్లను అందించిన డాక్టర్ పాసం సునీల్ కుమార్. రాజధాని పనుల కోసం అనంతవరంలోని గ్రావెల్ కొండలను పరిశీలించిన మంత్రి నారాయణ. తిరుపతి జిల్లా నాయుడుపేట వైసీపీ టౌన్ ప్రెసిడెంట్ కలికి మాధవరెడ్డి టీడీపీ పార్టీపై మండిపడ్డారు. సోషల్ మీడియాపై అసభ్యకరమైన పోస్టులపై విరుచుకుపడ్డ మహిళలు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద చలివేంద్రం ఏర్పాటు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఉన్న ప్రాంగణం నందు వ్యవసాయ లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం అందిస్తున్న పరికరాలను వారికి అందించిన డాక్టర్ పాసం సునీల్ కుమార్ శాసనసభ్యులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లాస్ట్లో కొద్ది బడ్జెట్తోనే మార్చిలో ఊరికనే రైతులను వదలకూడదని చెప్పేసి ఏదైనా సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ కష్టాల్లో ఉన్నా కూడా రైతులకు ఇంప్లిమెంట్స్ గత 5 సంవత్సరాలు ఇండివిజువల్ ఇవ్వలేకపోయారు. రైతులు హర్షిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది వాళ్ళకి. అప్పుడు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే జనసేన నాయకులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు వ్యవసాయ పరికరాలని రైతులకి అందించేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వ్యవసాయ శాఖకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరంలో ఏ పని లేకుండా పాపం ఇబ్బందిగా ఉండేది. వ్యవసాయ శాఖ అందరూ కూడా ప్రశాంతంగా ఉండేది. అంటే ప్రజలకి ఏం సేవ చేయలేక, ప్రజలకి అందించలేక. కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మీరు ఈరోజు రైతులకి మీ ద్వారా దాదాపు నా కాన్స్టిట్యున్సీలో దాదాపు 100 చిల్లర పరికరాలు ఈరోజు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఇక్కడ తైవాన్ స్పేర్స్ వచ్చి 42 మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అట్లాగే ముఖ్యంగా కల్టివేటర్స్ 3 ఎందుకు ఇచ్చారో అర్థం కాదు. 5 మండలాలు ఉన్నాయి, 3 రకాలు. ఓకే ఓకే. అలాగే పళ్ళ చక్రాలు 2, అట్లాగే పళ్ళమాను 3, అలాగే లెవెలింగ్ బ్లేడ్లు 2, అలాగే రోటోవేటర్ 3. ఈ సంబంధించిన పరికరాలన్నీ కూడా ఈరోజు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అట్లాగే ముఖ్యంగా అన్నిటికీ కూడా సబ్సిడీ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఉంది. అట్లాగే మన ఆర్థిక పరిస్థితి బాగలేదు. గత గవర్నమెంట్ మొత్తం ఖజానాన్ని ఖాళీ చేసి ఎవరికి కూడా సహాయం చేసే పరిస్థితిలో 5 సంవత్సరాలు ఎవరు కూడా అద్దె పొందే పరిస్థితిలో ఏ రైతు కూడా లేడు. గతంలో మనం టార్బాల్ పట్టణాలు ఇచ్చాం, గుర్తు లేదు. ట్రాక్టర్లు ఇచ్చాం, టార్బాల్ పట్టించాం, అలాగే వాళ్ళ సంబంధించిన వ్యవసాయం సంబంధించిన ఎరువులు ఇచ్చాం, అన్ని పరికరాలు ఇచ్చాం మనం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. దాని తర్వాత 5 సంవత్సరాల్లో ఏ రైతుకు కూడా ఎటువంటి వ్యవసాయ పరికరాలు ఇచ్చే పరిస్థితిలో ఆ గవర్నమెంట్ లేదని చెప్పి అందరికీ తెలిసిన విషయం అని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు కొద్దిగా ఇచ్చినా అవసరమైనటువంటి పరికరాలు, వస్తువులు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎక్కువ లేదు, కొద్దిగా ఇచ్చి ఎవరికి అలా మొహమాట పడుతున్న పరిస్థితి వద్దు. నిజమైన రైతుకి మనకు కావాల్సింది ఏంటంటే నిజమైన రైతుకి ఇస్తే మన పేరు చెప్పుకుంటాడు, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పుకుంటాడు. అట్లా కాకుండా మన ఇంట్లో పనిచేసే వాళ్ళకో లేకపోతే మీ బంధువులకో ఇస్తే దానివల్ల ఉపయోగం లేదు, చెడ్డ పేరు తప్ప. కాబట్టి అది అర్థం చేసుకోమని చెప్పి నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా నాయకులందరూ కూడా, ఇది చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి పనిముట్లు, ఇవి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఇస్తున్న పనిముట్లు అనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. అది ఖచ్చితంగా మనం పోయినసారి ఆ పరిస్థితి లేదు, కానీ ఈసారి అట్లుండే పరిస్థితి ఉండదని చెప్పి నాయకులందరూ కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నా. కాబట్టి అందరూ కూడా ఈ పరికరాలు తీసుకొని, ఈ వ్యవసాయ పరికరాలు తీసుకొని అందరూ ఉపయోగించుకోండి. అందరికి కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత రైతులకు అంతా ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు దాదాపు 100 రైతులు
మొత్తం ఈ 5 మండలాల్లో ఈ యొక్క పరికరాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పక్క వాళ్ళకి చెప్పాలా. ఇది ఎన్డీఏ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ సహాయ సహకారాలతో ఈ పరికరాలు మాకు వచ్చాయి, ఇంత సబ్సిడీ మాకు ఉంది అనేటువంటి మాట వాస్తవం. ఎందుకంటే గవర్నమెంట్ ఇస్తుంది, చెప్పేదానికి మీరు అక్కడ ఏ మొహమాట పడాల్సిన అవసరం కూడా. ఎందుకంటే ఇచ్చినోడే మీకు గొప్ప, ఈనోడు గొప్ప కాదు. కాబట్టి ఇచ్చిన విషయాన్ని చెప్పాల్సిన బాధ్యత వ్యవసాయదారులుగా మీ అందరి మీద ఉంది, అలాగే అధికారులు కూడా మీ అందరి మీద ఉందని చెప్పి కూడా నేను అధికారులకు కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి బాగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మా ఏఓ గారికి, ఏడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. తర్వాత ఈ వస్తువులు పంచే కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అమరావతిలో మరోసారి భూ సమీకరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు మంత్రి నారాయణ. 5,000 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని, దానికోసం భూమి అవసరమన్నారు. అయితే ల్యాండ్ అక్విజిషన్ ద్వారా భూములు తీసుకుంటే రైతులు నష్టపోతారనే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేలు తన దృష్టికి తీసుకొచ్చినట్లు మంత్రి చెప్పారు. రాజధానిలోని అనంతవరంలో గ్రావెల్ క్వారీలను మంత్రి నారాయణ పరిశీలించారు. ఆ తర్వాత మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడను కలిపి త్వరలో మెగాసిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో సీఎం ఉన్నారని మంత్రి తెలిపారు. అందుకే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి నారాయణ చెప్పారు. లీజులు రోడ్ మెటల్ లీజులు రన్ అవుతున్నాయి సార్ అటువైపు. ఇక్కడ అవును సార్, అటు నుంచి అటు ఇప్పుడు మేము అక్కడ ఈ 3 లీజులు ప్రజెంట్ రన్నింగ్ చేశాం. తర్వాత ఇక్కడ ఒక 2 ఉన్నాయి సార్, జోగేశ్వరి, ఈ 2 కూడా అప్లికేషన్స్ సార్. ఎకరాల స్వచ్ఛందంగా ఇచ్చారు. అక్కడ కూడా ఏంటంటే ఒక చిన్న లిటికేషన్ కూడా లేకుండా, ఎటువంటి కోర్టు కేసు లేకుండా. అయితే దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రపంచంలో టాప్ 5 రాజధానులు ఒకటి కట్టాలని ఆ రోజు సింగపూర్ గవర్నమెంట్ అప్రోచ్ కావటం, లేఅవుట్ డిజైన్ చేయటం జరిగింది. అదేవిధంగా బిల్డింగ్స్ కూడా అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, లేదా అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ కావచ్చు, 5 టవర్స్, వాటిని నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ లండన్ ప్రపంచంలో టాప్ 10లో ఒకరు, వాళ్ళ దగ్గర డిజైన్ చేయించి వర్క్స్ టేకప్ చేసి దాదాపు 6,000 కోట్ల రూపాయలని యాక్చువల్గా డెవలప్ ఎవరైతే కాంట్రాక్టర్స్ వాళ్ళు పే చేయడం కూడా జరిగింది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు వరకు జరిగింది. అయితే గత ప్రభుత్వం వాళ్ళ డీడీ మైన్ ఏదైతే ఇక్కడ హిల్ ఉందో ఈ మైన్స్, దాన్ని యాక్చువల్గా ఆ రోజు సిఆర్డీకి ఇచ్చారు. దీన్ని తవ్వారు కూడా. అయితే ఈ మధ్య యాక్చువల్గా మనకున్న అమరావతి క్యాపిటల్ సిటీలో ఈ ల్యాండ్స్ అన్ని సర్వే చేస్తూ ఉంటే ఇక్కడ 6 మీటర్లు 8 మీటర్లు డెప్త్ తవ్వేశారు, అంటే గ్రౌండ్ లెవెల్ కంటే కూడా. అందువల్ల ఆ ల్యాండ్ని ఎలా వాడాలా అనే దాని మీద యాక్చువల్గా ఈ మధ్య అధికారులతో చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం. అయితే దాని మీద ఇవాళ డీడీ మైన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులతోనూ సిఆర్డీ అధికారులతో ఫిజికల్గా చూస్తామని యాక్చువల్ రావటం జరిగింది. ఈ ఏరియా అంతా యాక్చువల్గా దీన్ని ఇమీడియట్గా డ్రోన్ సర్వే చేయించి ఎంత డెప్త్ పోయిందంటే ఫిజికల్గా మనం కొంత చూడగలం, కానీ రియాలిటీ కావాలంటే అంటే దీన్ని యూటిలైజ్ చేయాలంటే ఈ ల్యాండ్ మొత్తాన్ని ఏదైతే మైన్స్ తవ్వేశారో ఆ ల్యాండ్ కూడా యూటిలైజ్ చేయాలనే ఉద్దేశం, ఇక్కడ రావటం కూడా ఉద్దేశం ఏంటంటే దాన్ని కూడా ఏదో ఒక పర్పస్కి ఏదో ఒక యాక్టివిటీ చేయాలనే ఉద్దేశంతో నేను ఈరోజు వచ్చాను. దాన్ని ఇమీడియట్గా డ్రోన్ సర్వే చేయించి దీన్ని ఏ విధంగా ఫిల్ చేయాలి, ఎలా చేయాలనేది అధికారులతో కూర్చొని మాట్లాడి డిస్కస్ చేసి దీన్ని కూడా ఏదో ఒక యూటిలైజేషన్ చేస్తుందని చేస్తామని తెలియజేయడం కోసం వచ్చాను. ఈరోజు అధికారులు కూడా యాక్చువల్గా వచ్చారు, వాళ్ళు కూడా యాక్చువల్గా కొంత క్లారిటీ ఇచ్చారు. వెంటనే దీని మీద ముందుకు పోవడం జరుగుతుంది. అంటే ఏ రకంగా చర్యలు తీసుకుంటారు మైన్స్ లాస్ట్ గవర్నమెంట్? అంటే చర్యలు అంటూ ఏం లేదు, యాక్చువల్గా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాము, పర్మిషన్ మైన్స్ వాళ్ళు ఇచ్చారు. దాని మీద సిఆర్డీ వాళ్ళు యాక్చువల్గా దాన్ని యూటిలైజ్ చేసుకున్నారు.
బట్ వాళ్ళకి ఇచ్చిన ప్రకారం వాడుకున్నారు. అయితే దాన్ని ఏ విధంగా మనం బెటర్గా చేసుకోవాలనే ఉద్దేశంతో యాక్చువల్ రావడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు లేటెస్ట్ ల్యాండ్ పూలింగ్ సంబంధించి అదనంగా కొంత తీసుకుంటారు అంటే యాక్చువల్గా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ రోజు హైదరాబాద్లో కడుతున్నప్పుడు కూడా అందరూ ఇంత ల్యాండ్ ఎందుకు ఈరోజు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్నేషనల్ పెడుతుంది. ఆ లెవెల్లో ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు రాబోయే 100 సంవత్సరాలు ఆలోచిస్తారు. మిగతా నాయకులు ఆలోచించారు కదా, ఆయన రాబోయే 100 సంవత్సరాలకు ఎలా ఉంటుంది, 50 సంవత్సరాలకు ఎలా ఉంటుందని ఆ ఉద్దేశంతో ఫ్యూచర్లో యాక్చువల్గా ఏంటంటే అమరావతి, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడ ఇవన్నీ కలిసి ఒక మెగా సిటీ కింద యాక్చువల్గా మాస్టర్ ప్లాన్ ముక్కా ప్లాన్తో ఉంది. కాబట్టి ఏదైతే ఈ రైతులకు 34,000 ఎకరాలు ఇచ్చారో ఆ రైతులకు మాట తప్పకుండా చేస్తున్నాం. ఇప్పుడు తిరుపతి జిల్లా నాయుడుపేట వైసీపీ టౌన్ ప్రెసిడెంట్ కలికి మాధవరెడ్డి టీడీపీ పార్టీపై మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదంటూ మధురెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేదే లేదంటూ మధురెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అధినేతతో పాటు పార్టీ నాయకులు ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దీనిపై నాయుడుపేట పోలీస్ బాబీకి ఫిర్యాదు చేశామని మాధవరెడ్డి తెలిపారు. తమ పార్టీపై జరిగే అసత్య ప్రచారాలను చట్టబద్దంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో జరిగే వింత పోస్టులను, వ్యంగ్యతరమైన పోస్టులను పంపేవారికి తగిన బుద్ధి చేస్తామని అన్నారు. ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి వారి సతీమణి భారతమ్మపై వచ్చిన అసభ్యకరమైన పోస్టులను వ్యతిరేకిస్తూ ఈరోజు పెళ్ళూరు మండల జెడ్పీటీసీ ప్రిస్కిల్లా, ఎక్స్ ఎంపీపీ సుధారాణి మండల పరిధిలోని పోలీస్ స్టేషన్లో అసభ్యకరమైన పోస్టుల గురించి రిపోర్టును ఎస్ఐ నాగరాజుకు అందించడం జరిగింది. ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి వారి యొక్క ధర్మపత్ని భారతమ్మపై వస్తున్న అసభ్యకరమైన పోస్టులను ఖండిస్తూ ఈ రోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మా ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై, మా జననేత జగనన్నపై అసభ్యకరమైన పోస్టులను, వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ రోజు పెళ్లకూరులో అలాగే నాయుడుపేటలో ఈ సోషల్ మీడియాలో వస్తున్న అసభ్యకరమైన పోస్టుల గురించి తిరుపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కామారెడ్డి సత్యనారాయణ రెడ్డి అసభ్యకరమైన పోస్టులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వారిపై ఎంతవరకైనా తెగించి వారిపై చర్యలు తీసుకుంటామని, రూల్స్ ఉల్లంఘించకుండా రూల్స్ ప్రకారమే పోతామంటూ చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. కార్యకర్తలు రాష్ట్రంలో అనేక పోలీస్ స్టేషన్లలో ఈ సోషల్ మీడియా తప్పుడు ప్రచారాల మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద రకరకాల ప్రచారాలు చేస్తున్న వాళ్ళపై సోషల్ మీడియా ఆధారాలతో, వాళ్ళ క్లిప్పింగ్ ఫేస్బుక్ ఆధారాలతో కంప్లైంట్ ఇస్తూ వస్తున్నాం. అయితే కొన్ని దగ్గరలో కేసులు కట్టడం జరిగింది, కొన్ని దగ్గరలో ఇంకా కట్టడం లేదు. మనం ఇక్కడ కూడా మొన్న నేను కూడా ఇచ్చాను. ఈరోజు అడిగారు ఎస్ఐ గారిని, కంప్లైంట్ రిజిస్టర్ అయిందంటే పై అధికారులు పంపించున్నాం, 2-3 రోజుల్లో తెలియజేస్తాం, ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాడు. చేయకుండా పెళ్లకూరు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా ప్రీతమ నాయకుడు జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకములైన సోషల్ మీడియాలో అనేక రకంగా ఆయన ఫోటోలు చిత్రీకరిస్తూ రకరకాలుగా వ్యంగ్యాస్త్రాలతో మేము ప్రభుత్వంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేకమైన ఫోటోలు ప్రచురించడం జరిగింది. కానీ ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిబద్ధతతో ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాయకూడదు, ప్రజలకి ఏం మాట్లాడుకున్న వాళ్ళకి హక్కు ఉంటుంది అనే ఉద్దేశంతో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మంచి మార్గాన ఎవరి మీద కేసులు పెట్టకుండా నెట్టుకుంటూ రావడం జరిగింది. ఈరోజు గత 5 సంవత్సరాల నాడు ఏ జరిగినాయో వాటి మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కానివ్వండి, సజ్జల భార్గవ్ రెడ్డి మీద కానివ్వండి, అదేవిధంగా సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల మీద కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానివ్వండి, ఒక్క కేసుకు సంబంధించి రాష్ట్రంలో ప్రతి చోట అక్కడక్కడ ఒక్కొక్కరి మీద 10 కేసులు, 15 కేసులు, సజ్జల భార్గవ్ రెడ్డి మీద 10-12 కేసులు. అదేవిధంగా పెళ్లకూరు మండలం నుంచి చిలుకూరు వాలంటీర్, మాజీ వాలంటీర్ హిమబిందు, నా పేరు హిమబిందు. జగనన్న చెప్పినట్టు వచ్చిన 4 సంవత్సరాల క్రితం వచ్చిన జగనన్న సచివాలయాల సిబ్బందికి కానీ, వాలంటీర్ల వ్యవస్థకు కానీ
2,50,000 మందికి జాబ్లు ఇచ్చి వాళ్ళకు ఒక కుటుంబానికి పెద్ద పోషణగా ఇచ్చారు. అలా బాబు వచ్చి జాబ్ ఇస్తానన్నాడు, వాలంటీర్కి 10,000 జీతం చేస్తాడు. బాబు వచ్చాడు, జాబ్ లేదు. జాబ్ ఎక్కడికి వెళ్ళింది? అలాగే మన మాజీ డిప్యూటీ సీఎం గారు జీవో నెంబర్ లేదు, వాలంటీర్ వ్యవస్థే లేదన్నారు. వాలంటీర్ వ్యవస్థ లేదని మీరు ఎలా చెప్తారండి? వాలంటీర్ వ్యవస్థ లేకనే 4 సంవత్సరాల జగనన్న పాలనలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగింది. జీవో నెంబర్ లేవంటున్నారు. జీవో నెంబర్ 295, 162, 174 ఎక్కడికి వెళ్ళాయండి? జీవో నెంబర్ అసలు లేదనే చెప్పారు. మీరు డిప్యూటీ సీఎంగా ఏం చేస్తున్నారండి? డిప్యూటీ సీఎం అన్న జీవో నెంబర్లే లేవని చెప్తున్నారు. జస్ట్ డిప్యూటీ సీఎం గారు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మాకు డిప్యూటీ సీఎం గారు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మమ్మల్ని రెన్యువల్ చేసి మళ్ళీ మాకు జాబులు ఇచ్చి కొనసాగించాలి. జీవో నెంబరే లేదంటున్నారు. రేషన్ రైస్ బండికి ఎలా జీవో నెంబర్ వచ్చిందండి? కార్పొరేషన్ వాళ్ళకి ఎలా జీవో నెంబర్లు వచ్చాయండి? ఎలా వచ్చాయి? మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఒకసారి మీరు ఆలోచించుకోండి. జీవో నెంబర్లు లేవు, వాలంటీర్ వ్యవస్థే లేదన్నారు. వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు ఒకప్పుడు మన దేశమే కరోనా టైంలో వాలంటీర్ వ్యవస్థ వల్ల ఎక్కడికో వెళ్ళింది. ఒక జగనన్నని ఎంతమందో మెచ్చుకున్నారు, వరల్డ్ వైడ్ ఎంతవరకు వెళ్ళింది. ఈ టైంలో మా వాలంటీర్ వ్యవస్థనే నాశనం చేసేశారు. మా కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. కాబట్టి మేము ఖండించేదే లేదు. దీన్ని 2,50,000 మంది ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంతటితో వదలము. దీన్ని మీడియా అక్కడి వరకు తీసుకెళ్తాం. సచివాలయం వారి వ్యవస్థ వరకు తీసుకెళ్లేదానికి మేము ముందుగా కొనసాగుతున్నాం. మీకు హెచ్చరిస్తున్నాం. వాలంటీర్ వ్యవస్థను తీసుకోండి, ఖచ్చితంగా మాకు న్యాయం చేయండి. న్యాయం చేయని పక్షంలో మేము ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాం. మా వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా మీకు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామండి. ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు శనివారం 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద పాదాచారులకు ఈ మార్గంలోనే వెళ్లే వారికి చల్లని మంచినీటిని అందించాలన్న ఉద్దేశంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు 2 టౌన్ సిఐ వెంకటేష్లు తెలిపారు. ముఖ్యంగా నేడు వేసవి తాపం ఎక్కువగా ఉండడంతో పక్షులు కూడా నీటి కోసం అల్లాడుతున్నాయని, వాటి దాహార్తిని తీర్చేందుకు కూడా చర్యలు చేపట్టామన్నారు. పక్షుల దాహార్తిని తీర్చేందుకు పోలీసు స్టేషన్ పైన ఇతర ప్రాంతాల్లో మూకల ద్వారా పక్షులకు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. వేసవి కాలం పూర్తయ్యే వరకు చలివేంద్రం ఉంటుందని సీఐ పేర్కొన్నారు. అనంతరం ఈ మార్గంలో వెళ్లే మహిళలు, చిన్నారులకు, ఆటో డ్రైవర్లకు చల్లని నీటితో పాటు మజ్జిగను కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐతో పాటు ఏఎస్ఐ షణ్ముఖం మరియు 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. రమ్మను తీసుకురా. సార్ మీరు సార్ తీయండి సార్. ముందు రండి బాబు. సుధా చాలేదా? శివన్నారా లేదు తీసుకుంటాను సార్. పక్షులు ఉన్నాయి సార్ పైన పెట్టి, అది కూడా తీసుకుంటా. సరే శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్టేషన్ పక్కన చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. దీని మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారు ఉత్తర్వుల మేరకు చలివేంద్రము, అదేవిధంగా పశువుల కోసం నీళ్లు ఏర్పాటు చేయడం జరిగింది, కుండలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కాళహస్తి పట్టణ ప్రజలు కానీ పోలీస్ స్టేషన్కి వచ్చే ప్రజలు దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న వ్యవసాయ పనిముట్లను అందించిన డాక్టర్ పాసం సునీల్ కుమార్.
రాజధాని పనుల కోసం అనంతవరంలోని గ్రావెల్ కొండలను పరిశీలించిన మంత్రి నారాయణ. తిరుపతి జిల్లా నాయుడుపేట వైసీపీ టౌన్ ప్రెసిడెంట్ కలికి మాధవరెడ్డి టీడీపీ పార్టీపై మండిపడ్డారు. సోషల్ మీడియాపై అసభ్యకరమైన పోస్టులపై విరుచుకుపడ్డ మహిళలు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద చలివేంద్రం ఏర్పాటు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.